హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు శివరాత్రి గదా! నిన్నైతే కొంచెం అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజులు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ పని మీద అయితే ఉన్నానండి. మా ఊరు పంపించాల్సినవి ఉన్నాయన్నమాట. అంటే మా పుట్టింటి కాడ. అది కొంచెం పల్లెటూరన్నమాట. అక్కడ పైపింగ్ అయితే వేయటం రావట్లేదంట. ఇంకా అక్కడ కొంతమందయితే పంపించారండి. ఓన్లీ పైపింగ్ గురించే అన్నమాట. ఇంకా ఆ బ్లౌజులైతే కుట్టేశాను. అక్కడ శివరాత్రి చేస్తారండి. ఇంకా అక్కడికి పంపించేస్తాను. ఇంకా ఈరోజైతే మాత్రం నాకు కొంచెం హెల్త్ బాలేదు. వింటున్నారు గదా! వింటంటే తెలుసుద్ది. నా వాయిస్ వింటంటే తెలుసుద్ది. జలుబు చేసింది. బాగా బారకంగా ఉందండి. వీడియో అయితే పెట్టొద్దనుకున్నాను. ఇంకా సర్లే పెడదాంలే అని చెప్పి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాననమాట. మీరు నారి స్టోరీ అడుగుతున్నారు కదా! ఓకే. వారానికి ఒక 2 వీడియోస్ అన్నా పెడతానండి. చూస్తాను. అయినంత వరకు పెట్టడానికి చూస్తాను. అది కూడా మీరు చేసే సపోర్ట్‌ని బట్టి. ఓకేనా? ఇప్పుడు నారి స్టోరీ ఎన్ని భాగాలు చెప్పుకున్నాం? 4 భాగాలు చెప్పుకున్నాం కదా! ఇది ఐదో భాగం. ఐదో భాగం పుట్టింటి కాడ నుంచి అత్తవారింటికి ప్రయాణమైంది నారి. ఒక పట్టణానికి వచ్చింది. ఆ పట్టణం నుండి మళ్ళీ నారి అత్తవారింటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ జరిగిన కొంత అయితే చెప్పాను కదా! ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుండి బస్ ఎక్కి గాని, ఇంకా వేరే ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ ఎక్కి ఇంకా అత్తవారింటికైతే వెళ్ళాలి. నారీతో పాటు నారీ భర్త అలాగే నారీ మామగారు కూడా ఉన్నారు. నారీ మామగారు ఏం చెప్పారంటే, నాకు కాస్త ఈ పట్టణంలో కాస్త పనుంది. నేను పని చూసుకుని వస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పారనమాట. ఇంటికి వెళ్ళమని చెప్పారు. నారీ హస్బెండ్ అయితే తీసుకొస్తున్నాడనమాట. అయితే అక్కడ ఏం వెహికల్ ఎక్కాలి అనేది నారీకైతే అస్సలు అర్థం కాదనమాట. నారీ అయితే తల్లిచాటు బిడ్డ అనమాట. అంటే బయటికి పట్టణానికి వేరే పట్టణానికైతే ఇంతకుముందు పెళ్ళికి ముందైతే ఎక్కడికి వెళ్ళలేదు. పుట్టింటికాడైతే మాత్రం ఇంట్లో పని చూసుకోవటం, అలాగే పొలం పని ఏమన్నా ఉంటే పొలం పని చూసుకోవటం, ఇంకా అంతే. ఇంకా పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవడం. ఎవరైనా పల్లెటూళ్ళల్లో ఒక దగ్గర పని అంతా అయిన తర్వాత ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుని కూర్చుంటారు కదా! ఇంకా ఆ మీటింగుల్లో పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చోవడం. తోటి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాసేపు మాట్లాడటం, కాలక్షేపం చేయటం. ఇంతేగాని ఇంతకుముందు ఎప్పుడు కూడా నారి అయితే పట్టణానికి వచ్చి పట్టణంలో ఎక్కడి నుండి ఎటు ఎలా వెళ్ళాలి, అసలు ఈ బయటకు వచ్చే ప్రపంచం అయితే నారీకైతే అస్సలు తెలియదన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫోన్స్ ఉన్నాయి కానీ ఫోన్లో అన్నీ తెలుసుకుంటున్నారు కానీ అప్పుడైతే నారీకి అసలు ఎటువంటి బయటకు వచ్చి ఎలా ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏం తెలియదన్నమాట. తల్లిచాటు బిడ్డ. ఇంకా అప్పుడైతే నారీ అయితే అత్తవారింటికి బయలుదేరింది కదా! ఇంకా నారీ భర్త అలాగే నారీ అత్తవారింటికి అయితే రావాలి. ఇప్పుడు రావడానికైతే ఏదైనా వెహికల్ మాట్లాడాలి. వెహికల్ మాట్లాడాలంటే నారీకైతే అసలు తెలీదు. నారీ భర్తనైతే ఇంకా ఎలా వెళ్దాము అని చెప్పి అడిగిందనమాట. అడిగితే నేను ఒక ఆటో మాట్లాడతాను అన్నాడు నారీ భర్త. సరే అని చెప్పి నారీ చూస్తూ ఉంది. ఇంకా అటు ఇటు వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి. బస్సులు వెళ్తున్నాయి, అలాగే ఆటోలు వెళ్తున్నాయి. వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి కానీ ఒక్క వెహికల్ కూడా ఆగట్లేదన్నమాట. ఎందుకు ఆగలేదు అనేది అయితే నారీకైతే అస్సలు అర్థం కాలేదు. అక్కడే చాలా టైం అయితే గడిచిపోయింది. అక్కడే నారీలో ఒక నిరాశ అయితే మొదలైందనమాట. నారీ ఇదంతా ముందుగానే ఊహించింది. ఇలాంటి మనిషితో నేను చాలా చాలా ఎదుర్కోవాలి, చాలా అవమానాలు ఎదుర్కోవాలి, అలాగే చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాలి. భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు నారీకి. ఆటోలు ఎందుకు ఆగట్లేదు అనేది అయితే నారీకైతే అసలు అర్థం కాలేదు. అలాగే బస్సులు కూడా ఆగడం లేదు. అసలు నారీకైతే బయట ప్రపంచమే తెలీదు. అప్పుడే అత్తవారింటికి బయలుదేరింది కదా! అదే అదే అంతకుముందల్లా టౌన్కి వచ్చేది కానీ ఆ టౌన్లో అయితే కాసేపు కూడా గడపలేదన్నమాట. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు నారీ వాళ్ళ పుట్టింటికాడ బంధువులు ఉంటారు కదా, దగ్గర బంధువులు వాళ్ళ ఇళ్ళకైతే ఇంకా నారీ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ తీసుకువెళ్ళేవాళ్ళు. ఇంకా వాళ్ళతోనే వెళ్ళి వచ్చేదన్నమాట. ఇది ఏ బస్సు ఎక్కడ ఎక్కాలి ఇదైతే అసలు తెలీదు. ఎందుకంటే నారీ ఒంటరిగా బయటకు వచ్చింది లేదు,
అలాగే బయట ప్రపంచాన్ని తెలుసుకున్నది లేదు. ఆ అవసరం కూడా పడలేదు. వాళ్ళ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళడం అయితే అది కూడా అంతంత మాత్రమే అనమాట. ఒంటరిగా అయితే అసలు ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే బయటికి వచ్చింది. భర్తతో కలిసి బజార్‌లో నిలబడి ఉందన్నమాట. ఇంకా అత్తవారింటికి వెళ్ళడానికి. భర్త అయితే ఆటో ఆపుతున్నాడు గానీ, ఒక్క ఆటో కూడా ఆగలేదన్నమాట. ఎందుకు ఆగలేదు అనేది నారీకి అప్పుడైతే అర్థం కాలేదు గానీ, ఆ తర్వాత అర్థమైందనమాట. ఎందుకు ఆగలేదు అంటే, అది స్టేజ్ కాదనమాట. నారీ అత్తవారింటికి వెళ్ళడానికి బస్సు గానీ, ఆటో గానీ ఎక్కడానికి ఆ ఊరికి ఆ స్టేజ్ కాదనమాట. ఆ ఊరికి వెళ్ళే ఆటోలు గానీ, బస్సులు గానీ ఒక దగ్గర ఆగుతున్నాయి. ఇంకా పైకి ఆ ఊరు నుండి పైకి వెళ్ళడానికి ఇంకా వేరే దగ్గర ఆగుతున్నాయి అన్నమాట. ఇంకా ఊరు పేరు చెప్పంగానే అయితే, ఆహా! మేము రాము, మా ఆటో రాదు, ఆహా! ఈ బస్ కాదు అని చెప్తున్నారనమాట. ఇంకా అప్పుడైతే నారీకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి. ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా ఎవరినన్నా తెలిసిన వాళ్ళని కనుక్కోవచ్చు. అప్పుడైతే ఫోన్లు లేవు. ఏమీ తెలీదు. మన సొంత తెలివితేటలతోనే చేయాలి ఏది చేసినా కూడా. ఎవరైనా సలహా చెప్పడానికి కూడా ఎవరు కూడా అప్పుడు అందుబాటులో అయితే ఉండరు. ఇంకా నారీకైతే అసలు అర్థం కాలేదు. ఏదో తెలియని ఒక నిస్సహాయత. ఆ నిస్సహాయతలో మళ్ళీ ఫ్యూచర్‌లో ఎలాంటి మనిషితో నేను జీవిత అంతం ఎలా జీవితాన్ని పంచుకోవాలి స్వామి? నాకు కాస్త ధైర్యాన్నివ్వు. ఏం జరిగినా కూడా నువ్వే నాకు అండగా ఉండు తండ్రి అని మనసులోనే ఆ భగవంతుడిని వేడుకుంటుంది. అలాగే ఎదురు చూస్తున్న నారికి కూడా ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత ఎప్పటికో ఒక ప్యాసింజర్ ఆటో అయితే వచ్చింది. ఆ ఆటోలో కాస్త జనం అయితే తక్కువగా ఉన్నారు. నారి చెయ్యెత్తింది. అలాగే నారి భర్త కూడా చెయ్యెత్తాడు. నారినే ఇంకా ఆటో వాళ్ళతో మాట్లాడింది. ఊరు పేరు చెప్పింది. నారి వెళ్ళాల్సిన ఊరు పేరు చెప్పింది. సరే అమ్మా ఎక్కండి, కానీ ఇది స్టేజ్ కాదు, మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అని చెప్పి ఆటో డ్రైవర్ క్వశ్చన్ చేశాడు. అప్పుడు నారికి అర్థమైంది, ఇది వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన స్టేజ్ కాదు, నారి అత్తవారి ఊరు వెళ్ళవలసిన స్టేజ్ ఇది కాదు. ఆ స్టేజ్ ఎక్కడో కూడా తెలుసుకుంది నారికి అప్పుడు అర్థమైంది, నేను ఇలాంటివి నేను చాలా ఎదుర్కోవాలి. బస్సు అయినా లేదంటే ఆటో అయినా కూడా ఎంతో టైం పట్టదు. 10 నిమిషాల్లో ఆ పట్టణం నుండి నారి అత్తవారింటికి వెళ్ళొచ్చు. 10 నిమిషాలు కాకపోయినా మహా అయితే ఒక పావు గంటలో వెళ్ళొచ్చు. కానీ అక్కడే 2 గంటల టైం పట్టింది. నారి జీవితాన్ని తలుసుకుంటే చాలా అంధకారంగా కనిపిస్తోంది. ముందు జీవితంలో ఇంకా ఎటువంటి ఎదురు దెబ్బలు తగులుతాయో, ఇంకా ఎటువంటి అవమానాలు ఎదుర్కోవాలో. ఇప్పటి వరకు నారి చాలా ధైర్యంగా జీవితాన్ని అయితే గడిపింది పుట్టింటికాడ. ఇక నుండి భర్తయ్య లాంటి వాడు అని చెప్పి సమాజం నుండి ఎదురయ్యే సమస్యలు నారికి గుర్తుకొస్తున్నాయి. అడుగడుగున ఇవే సమస్యలు గుర్తుకొస్తున్నాయి. అలాగే నారి తల్లి చెప్పిన 4 మంచి మాటలు కూడా దృష్టిలో పెట్టుకుంది. ఆటో ఎక్కిన తర్వాత ముందు జీవితం గుర్తుకొస్తుంది నారికి. అదంతా తలుసుకుంటూ ఉంటే, అలాగే పుట్టింటికాడ తల్లిదండ్రులను వదిలి వచ్చింది. అలాగే ఎవ్వరు కదిపినా కూడా నారి కళ్ళల్లో అయితే కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కన్నీటిని ఎవ్వరికీ కనిపించుకోకుండా కన్నీటిని కళ్ళల్లోనే ఇంకుకునే ప్రయత్నం నారి చేస్తోంది. ఒకవైపు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి అత్తవారింటికాడ దించి వెళ్తే బాగుండే అని ఆలోచన వస్తుంది. అలాగే ఇంకొక వైపు, ఒకసారి తీసుకొస్తారు ఎవరైనా, 2 సార్లు తీసుకొస్తారు ఎవరైనా, 3 సార్లు తీసుకొస్తారు ఎవరైనా, జీవితాంతం ఎవరో తీసుకురాలేరు కదా, నేనే తెలుసుకోవాలి అని చెప్పి తనకు తాను నారి సమాధానం చెప్పుకుంది. నారి ఎంత ఆపుకుందామన్నా కూడా కళ్ళల్లో నుండి వచ్చే కన్నీటిని ఆపుకోలేకపోతోంది. తోటి ప్రయాణికులు అలాగే చూస్తున్నారు. నారి భర్తని గమనిస్తూ ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళాలమ్మా అని నారిని అడుగుతుంటే నారికి నోటి వెంట మాట రాలేదు. మాట్లాడితే ఇంకా కన్నీళ్ళు ఎక్కువ వస్తాయేమో అని చెప్పి తనను తాను నియంత్రించుకొని నెమ్మదిగా
ఆ కన్నీటిని కళ్ళల్లోనే ఇంకొని సమాధానం చెప్పింది. కాసేపటికి నారి అత్తవారి ఊరిలో దిగవలసిన స్టేజ్ రానే వచ్చింది. అక్కడ నారి భర్త ఆపాడు. ఇక్కడే దిగాలి, ఆపండి అని. ఆటో ఆగింది. ఆగిన తర్వాత అత్తవారింటికి రానే వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే రేపు మాట్లాడుకుందామండి. ఓకేనా? టైం అయిపోయింది కదా, అనుకుంటానే 10 నిమిషాలు దాటిపోయింది. ఇంకా రేపటి కథలో అయితే మాత్రం ఇంకా అక్కడ అత్తవారింటి కాడ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, అలాగే నారీని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, నారీకి ఏమైనా అవమానం కలిగించే పనులు ఏమైనా చేశారా, లేదంటే నారీని హక్కున చేర్చుకున్నారా, నారీని అర్థం చేసుకున్నారా, లేదంటే అవమానాలు ఎదురైనయా, అసలు కుటుంబ సభ్యులు ఎలా నారీని రిసీవ్ చేసుకున్నారు, ఇదైతే మనం ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. నేను వారానికి ఒక 2 వీడియోస్ పెడతానండి. మీ అందరి సపోర్టు ఉండాలి. ఓకేనా? ఓకే అండి. ఈరోజు మహాశివరాత్రి కదా, మహాశివుడు జన్మించిన రోజు, లింగోద్భవం జరిగిన రోజు. ఆ మహాశివుడి అనుగ్రహం మీ పైన, నా పైన, ఈ సమాజం పైన, అందరిపైన, సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరిపైన ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఉంటాను మరి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.